హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇలాగే చపాతీలో ఎగ్ వేసి ఇంకా వెజిటేబుల్ అయితే ఇలా ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ మసాలా ఉప్పు కారం కలిపేసాను అనమాట వెజిటేబుల్లోను. తర్వాత ఆయిల్లో కొంచెం వేయించేసి ఇంకా సోయా సాస్ గట్ట వేసి ఒకసారి వేయించేసాను. ఇదిగోండి చపాతీ అయితే రెండు పక్కల ఒకసారి దోరగా కాల్చేసుకుని ఇంకా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఎగ్ని అయితే పొడి చేసుకుని ఇంక ఈ చపాతీని వేసేసుకుని మనం రోస్ట్ చేసుకున్న ఈ కూరగాయలు కూడా పెట్టేసుకుని మన ఇంట్లో కొంచెం చీజ్ ఉంటే అది కూడా వేసేసుకుని రోల్ చేసి ఇచ్చామనుకోండి ఇంకంతే మధ్యాహ్నం వరకు వాళ్ళకి ఆకలి అయ్యేదనమాట. అప్పుడప్పుడు స్నాక్స్కి గాను సాయంత్రం మాటలే కాదు ఉదయం ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా రోల్ చేసేస్తాను అనమాట. ఇంకా చట్నీలు గిట్నీలు ఏమి చేయకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే. అలాగే కడుపు కూడా భలే నిండుతుంది వాళ్ళకైతే. ఇదిగోండి మా చిన్నోడికి వేస్తున్నాను, ఇప్పుడు పెద్దోడికి వేస్తాను. ఇంకా ఈ రోజు అయితే నేను ముద్దపప్పు ఆవకాయతో క్యారేజీ పెడుతున్నానండి. పప్పుకైతే నేను ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకుని 3 కప్పులు వాటర్ని యాడ్ చేసి కొంచెం పసుపుని పచ్చిమిర్చిని అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను అనమాట. మెత్తగాను ముద్దపప్పు అంటే పెద్ద మనకు పని ఏమి ఉండదు కదా, అన్నీ కలిపేసి పెట్టేస్తే అదే ఉడికిపోద్ది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మట్టకుండలో ఉడుకుతుంది కదా, మరింత టేస్ట్గా ఉంటుంది అనమాట. మీకు ఇష్టమైన ముద్దపప్పు ఆవకాయ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ వచ్చేసి. ఇదిగోండి సరిపడా ఉప్పు వేస్తాను. పప్పు మెత్తగా ఉడికిపోయాక ఇదిగోండి కొండలో వండాం కదా, పప్పు మామూలుగా వండితేనే టేస్ట్ వస్తుంది, అలాంటి మట్టి కొండలో ఉడికినప్పుడు ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇందులో పచ్చిమిర్చిని అలా పప్పు గుత్తుతో నిలిపినప్పుడు అసలు ఎంత ఫ్లేవర్ అయిన స్మెల్, అసలు తిన్నప్పుడు కూడా ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేమండి. ఇందులోకి పైగా మనం ఆవకాయ కలుపుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి. అయితే నేను ఆవకాయ ఎలా పెడతానో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 4 కప్పులు ఆవకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. అంటే నేను కూరగాయల బండి దగ్గర 4-5 మామిడికాయలు పుల్లగా ఉన్నాయి తీసుకుని ఒక్కొక్కసారి కలిపేస్తాను అనుకోండి. ఇక్కడైతే మసాలాను చూసేయండి, కప్పు కొలతలతో అసలు తిరుగుండదండి మామిడికాయ పచ్చడి అయితే. ఇక్కడ 4 కప్పులు మామిడికాయ ముక్కలకి కప్పు తలగొట్టు ఆవపిండి, కప్పు తలగొట్టు ఉప్పు కొళ్ళండి ఎండలో పెట్టి దంచాను అనమాట. తలగొట్టు వేసుకోవాలి కప్పు అయితే. అలాగే కప్పు నిండుగా మాత్రం కారం వేసుకోవాలండి. ఈ మసాలా అంతటికి 2 కప్పులు పల్లీల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి చిన్న కప్పు ఇలా వెల్లుల్లి అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేసుకుని ఇదిగోండి 2 కప్పులు అయితే ఈ పల్లీల ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా పట్టారనుకోండి గిన్నె కొలతలతో అసలు తిరుగుండదు మీకు పచ్చడి. ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా కమ్మగా భలే వస్తుందండి. కొలతలు కరెక్ట్గా సరిపోతాయి అనమాట. నేను ఎప్పుడు ఫాలో అయినా ఇలా గిన్నె కొలతలతో ఫాలో అవుతాను. ఒకేసారి పెద్ద మొత్తంలో జాడీలోకి పచ్చడి ఎత్తి పెట్టింది అయితే మా ఊర్లో ఉన్నప్పుడే పట్టేదాన్ని. ఇప్పుడైతే నేను ఈ అద్దెళ్లలో నాకైతే అవ్వదండి. ఎక్కడ మంచి మామిడికాయలు దొరికితే కూడా తెలియదు. మా ఊర్లో అయితే ఫ్రెష్గా చెట్టి కోసి అలా పట్టుకునేవాళ్ళు. అంటే మాకు మామిడి చెట్లు లేదు కానీ అక్కడ చెట్లు ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు కోసి ఇచ్చేవారు అన్నమాట. కాయ 25 రూపాయలని 20 రూపాయలని అలా అమ్ముతారు. చాలా పుల్లగా కమ్మగా అసలు అప్పుడు దింపినట్టుగా పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి, ఎంత కమ్మగా ఉంటుంది. ఇదిగోండి మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. పెద్ద మొత్తంలో పచ్చడి పట్టినప్పుడు కూడా గిన్నె కొలతలతోనే పడతాను అండి, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి డబ్బాలోకి అయితే సర్దేస్తున్నాను. ఇంకా పచ్చడి అయితే ఇంకా 3 రోజుల తర్వాత టేస్ట్ చేస్తే అమోఘం అద్భుతంగా ఉంటుందండి. ఇందులో మీరు ఉప్పు సాలపోతే వేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం మనం పెట్టిన కొలతలతో అన్నీ సరిపోతాయండి. ఏమీ వేయక్కర్లేదు, మీరైతే నూనె కూడా వేయక్కర్లేదు, కరెక్ట్గా సరిపోతాయి అన్నీ. అయితే నేను ఈ పచ్చడి చాలా రోజులైంది పట్టి. అయితే మీకు ఒక క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నాను. వ్లాగ్ ఛానల్ అయితే నేను ఆవకాయ పట్టినట్టు చూపించలేదు ఇప్పటి వరకు. నేను ఎలా పడతాను నా స్టైల్ అనేది మీకు చూపించాను అనమాట. అలాగే ఈ రోజు అయితే ముద్దపప్పు క్యారేజీ పెడుతున్నాను కదా, అందుకోసం ఈ క్లిప్పింగ్ని యాడ్ చేశాను అనమాట. ఓన్లీ ఫైనల్గా పచ్చడంతా అయిపోయాక గిన్నెలో ఊచుకుని తింటే కానీ ఆవకాయ పట్టినట్టే ఉండదు కదా. చిన్నగా పెట్టినా పెద్దగా పెట్టినాను, కొంచెం నెయ్యి కూడా వేసానండి వేడి వేడి అన్నంలోకి. ఎంత బాగుంటుందంటే పచ్చడి అసలు మాటల్లో చెప్పలేమండి. కొత్తగా మనం కలిపినప్పుడు బాగుంటుంది, అలాగే 3 రోజుల తర్వాత ఊరిన తర్వాత బాగుంటుంది. ఎక్కువ మామిడికాయ పీసు ఉండి బాగా పుల్లగా ఉండాలండి, అప్పుడు ముక్క బాగా నిల్వ ఉంటుంది అన్నమాట మనకి. ఇందులో అన్నీ పచ్చి వేస్తాం కానీ అన్నం కలిపినప్పుడు ఆ ఫ్లేవర్ అయితే వస్తే చూడండి స్మెల్ అసలు ఏంటో మరి. మనము కష్టపడిపోయి వండేసి పంచి పరమాణాలు కూడా రాదు, అంత స్మెల్ వస్తుంది. అసలు ఈ కమ్మదనం కూడా చెప్పాలి. ఆవకాయ మనకి గడవనప్పుడు భలేక సహకరిస్తుంది. అలాగే ఈ ఆవకాయని అమ్మతో పోలుస్తారు మన తెలుగు వాళ్ళు అయితే. ఈ రుచిని మనం వర్ణించలేము. ఇదిగోండి క్యారేజీ అయితే పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ రోల్ చేశాను కదా, అదైతే పిల్లలకి చాలా ఇష్టం. అమ్మ క్యారేజీలకు కూడా పెట్టని అడిగారనమాట, అందుకోసం క్యారేజీలకు కూడా ఇంకో 2 ఎక్స్ట్రా చేశాను. ఇంకా అందుకని
పెట్టేశాను అనమాట స్నాక్స్ గాను. ఇదిగోండి ముద్దపప్పు వేసి ఆవకాయ వేసి ఇంకొన్ని నెయ్యి అయితే వేసేస్తున్నాను. ఇలా క్యారేజీ పెట్టిన రోజు అసలు ఒక్క మెతుకు కూడా వదలకుండా భలే తినేస్తారండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ పప్పులో ఆవకాయ నెయ్యి వేసుకుని తింటాం. ఎవరైనా ఇష్టపడతారు, చాలా ఇష్టం, కమ్మగా ఉంటుంది కదండి, ఎవరైనా ఇష్టపడతారు. ఇంతకీ మీకు ఈ కాంబినేషన్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం. ఇదిగోండి ఒక గిన్నె అయితే పెరుగన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు క్యారేజీ అయితే ఇలా సర్దేశాను నీట్గాను. ఎప్పుడైనా మీరు ఆవకాయతోటి ఇలా ముద్దపప్పుతోటి క్యారేజీ పెట్టారా పిల్లలకైతే? కామెంట్ చేయండి. ఈ రోజైతే నాకు క్యారేజీ పెట్టినట్టు లేదు, అలాగే బ్రేక్ఫాస్ట్ చేసినట్టు కూడా లేదన్నమాట. ఎంత చిన్నగా ఉందంటే పని, పొద్దున్నే దోశలు కానీ లేదంటే ఏదైనా ఇడ్లీ కానీ పునుగులు కానీ వేసినప్పుడు చట్నీ చేయాలి. చట్నీ చేయాలంటే చాలా తతంగం. కొబ్బరికాయ బద్దలు కొట్టాలి, ఆ కొబ్బరికాయని మిక్సీలో వేయాలి. అంత తతంగమో, నేను ఇంత తతంగం చేస్తాను. కానీ ఈరోజు అలా లేదు, చాలా ప్లెజెంట్గా వెళ్ళిపోయిందన్నమాట. ఇంక ఎగ్ రోలు అలాగే క్యారేజీకి కూడా కర్రీ కాదు కదా, పప్పు కదా, వెంటనే అయిపోయింది. ఇదిగోండి పిల్లల్ని పంపించేశాక కూరగాయలు ఆవిడైతే వచ్చిందండి. నేనైతే ఆకుకూరలు తీసుకుంటున్నాను. మా ఆకుకూరలు ఆవిడ ఈ కమలం పూలు తీసుకొచ్చింది. నాకు చాలా ఇష్టం ఈ కమల పూలు అయితే. ఇవి చూడగానే మా పొలం అయితే గుర్తొస్తుంది. మా పొలం నేను నా చిన్నప్పుడు వెళ్ళి బోల్డ్ పూలు తెచ్చుకునేదాన్ని. అక్కడైతే పింకు వైటు ఎన్ని పూలు ఉండేయో అసలు ఎవరు కోసుకునేవారు కాదన్నమాట. ఎంత బాగున్నాయి కదా, చూసి చాలా. ఇదిగోండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అలాగే క్యారేజీలు అయిపోయినాయి కదా, ఇంకా ఇవన్నీ ఒకసారి వాష్ చేసి శుభ్రంగా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. పొయ్యి శుభ్రంగా కడిగాను అనమాట ఒకసారి ఇదంతాను. ఇంకా చిరాగ్గా అయిపోయింది అనేసి ఒకసారి కడిగాను. నేనైతే వారానికి ఒకసారి లేదంటే 4 రోజులకు ఒకసారి అలా పెట్టుకోనండి. ఎప్పుడు చిరాగ్గా అనిపిస్తుందో పొయ్యి అప్పుడే కడిగేస్తాను. అంటే ఈ రోజు నేను హెవీ వంటలు ఎక్కువన్నా వండాను అనుకోండి, పొయ్యి అంతా చిరాకు అయిపోయింది అనుకోండి, ఇంకా సాయంత్రమే కడిగేస్తాను. అప్పటికప్పుడే కడిగేస్తాను అనమాట. పొయ్యి నీట్గా లేదనుకోండి నాకు అసలు పొయ్యి దగ్గరికి రాబుద్దేదు, కిచెన్లో వంట కూడా చేయబుద్దేది అనమాట. కిచెన్ అంతా నీట్గా ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ చేసినా అలసట అనిపించదు. మరేంటో నాకు ఈ పిచ్చి చాలా మందికి ఉంటుంది కదా, నాకు కూడా ఉంది. అయితే నేను మీకు విషయం చెప్పాలండి, నేను వ్లాగ్ వీడియోలు అయితే వారానికి ఒకటే పెడదామని డిసైడ్ చేసుకున్నాను. అస్సలు వెళ్ళడం లేదనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒకటి వచ్చింది కదండి, బిగ్ బాస్ రావడం వల్ల కూడా అంతగా వ్లాగ్స్ చూడరు, ఏమి చూడరు అనమాట. అందుకోసం నేను ఇంకా ఎందుకు ఇంత కష్టపడి వేస్ట్ కదా వీడియోలు వెళ్ళినప్పుడు. కనీసం నా 200 కూడా దాటడం లేదు. మొన్న చెప్పాను కదండి మీకు, చాలా అసలు వెళ్ళడం వ్యూస్ రావడం లేదండి. అందుకోసం నేను ఇంకా వారానికి ఒకసారి అప్లోడ్ చేద్దాం ఇంకా వ్లాగ్ అనేసి. ఎక్కువ వెళ్తున్నప్పుడు వారానికి 2-3 అయినా చేయొచ్చు, కానీ మన వీడియోలు వెళ్ళినప్పుడు ఎందుకు అనేసి నేను వారానికి ఒక్కటే అప్లోడ్ చేద్దాము వ్లాగ్ అనేసి డిసైడ్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ టైలరింగ్ ఛానల్ ఉంది కదండి, అదైతే అసలు మీరు చెప్తే నమ్మరు, 4 వీడియోలకే నాకు 8,000 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అలాగే వాచ్ టైం 4,000 వాచ్ టైము పూర్తయిపోయిందండి. మానిటైజేషన్ కూడా అప్లై చేస్తాను. చూసారా ఎంత వేగంగా అయిపోయింది. అదైతే నా చేతిలో ఉన్న వర్కే కదా, నేను ఎన్నాళ్ళు పెట్టలేదు. అయినా కానీ నేను వ్లాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి అనమాట. అందుకోసం ముందుగా వ్లాగ్ ఛానల్నే నేను అప్లోడ్ చేసేదాన్ని. వ్లాగ్ ఛానల్లో పెట్టుకున్నాను, వ్లాగులు తీసి అప్లోడ్ చేసేదాన్ని. కానీ నా చేతిలో ఉన్న వర్క్ను వదిలేసి నేను వ్లాగ్ మీద ఉన్న పిచ్చితోటి ఇంతకాలం టైం వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది. ఈ వ్లాగ్ ఛానల్లో అసలు 4,000 వాచ్ టైం మధ్యలో కూడా రాలేదండి. అంటే 2,000 వాచ్ టైం కూడా అవ్వలేదన్నమాట. అంత కష్టంగా నడుస్తుంది వ్లాగ్ ఛానల్. ప్రెజెంట్ బిగ్ బాస్ ఒకటి స్టార్ట్ అయింది కదండి, ఇంకంతే, ఇంకేం వెళ్తాయి అనే ఆసక్తి కూడా లేదనమాట. అందుకోసం నేను వారానికి ఒకటే అప్లోడ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. ఇదిగోండి నేనైతే తోటకూర తీసుకున్నాను కదా ఆకుకూరల ఆవిడ దగ్గర, ఇదైతే వేపుడు చేస్తున్నాను అనమాట. అయితే నేను పొద్దున పప్పు చేశాను కదా, అది ఎంతో మిగలలేదు. ఇంకా అందులో అదే కొద్దిగా వేసుకుని ఇంకా ఈ వేపుడు వేసుకుంటే సరిపోద్ది. ఇంక ఈ రోజుకి పెరుగు కూడా ఉంది కదా అనేసి ఇంకా వేపుడు పెట్టేస్తాను. లేదంటే ఉదయమే ఆకుకూర అంటే పప్పు ఆకుకూర వండేద్దును అనమాట. ఇంకా ఇదిగోండి నేను అయితే ఆకుకూరని ఫస్ట్ కడిగేస్తానండి. ఇలా కడిగితే మనకి లోపల ప్రోటీన్స్ కానీ ఏమి పోకుండా ఉంటాయంట. ఇంతకుముందు అయితే నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఉడకబెట్టేసి దీన్ని కోసేసి కడిగేవారు, మళ్ళీ ఉడకబెట్టేసి వాటర్ని కూడా ఉంపేసేవారు. అలా చేయడం వల్ల అసలు విటమిన్స్ అంతా పోతుందంట, గడ్డి తిన్నట్టు లెక్క అది. అందులో విటమిన్స్ లేనప్పుడు ఏమీ అందనప్పుడు ఇంకేం తినేం లాభం అండి. ఇదిగోండి నేనైతే ముందు ఈ కాళ్ళైతే కట్ చేసి నీట్గా తోటకూరని కడిగేసి కట్ చేసుకుని ఎప్పుడు పెట్టుతానమాట. ఇలా పెట్టడం నేను కొంచెం ఎదిగాక 10th క్లాస్ అయిపోయాక అన్నీ తెలిసి నాకు అప్పటి నుంచి మొదలు పెట్టాను అనమాట. ఇలా కాదు, మంచిగా ప్రోటీన్లు ఎలా ఉంటాయి ఏంటని నేను ఎక్కువ బుక్స్ చదువుతాను అనమాట. అందుకోసం ఈ ప్రోటీన్స్ ఉండే ఐటమ్స్ ఎలా ఉంటాయి, మనకు ఆహారంలో ఎలా పోతాయి అనే విధానం నాకు బుక్స్ వల్లే తెలిసింది. ఇది కూడా నీట్గా కడిగేసాను కదా, దీన్ని అయితే కట్ చేసి వేపుడైతే పెట్టేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒక లైక్
లైక్ కామెంట్ వల్లే వీడియోలు సజెషన్ చేయబడతాయి, నా వీడియోలు సజెషన్ చేయబడతాయండి. ప్లీజ్ ఒక కామెంటు అలాగే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఈ 200 దాకా వాచ్ చేస్తున్నారు కొంతమంది వ్యూవర్స్ అయితే, వాళ్ళ కోసం నేను ఇంకా ఈ వ్లాగ్స్ అయితే వారానికి ఒక్కటైనా పెట్టాలని డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు అసలే తక్కువ అంటే ఈ 200 మంది కూడా మనల్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు వాళ్ళ కోసం మనం ఎందుకు కష్టపడి వ్లాగ్స్ పెట్టకూడదు, పెట్టాలి మనం. అలాగే ఈ 200 మంది ఎలాగ మనకి కనెక్ట్ అయ్యారో అలాగే ఇంకొంతమందిని కనెక్ట్ చేసుకోవాలి, కష్టపడాలి, ఇంకా మంచి వీడియోలు పెట్టాలనే ఆసక్తితోటే నేను ఇంకా చేస్తున్నాను అనమాట. అలాగే నా టైలరింగ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, చాలా గ్రోత్ అయింది మంచిగా. నేను అనుకోలేదన్నమాట, అసలు సంవత్సరం నుంచి చేస్తున్నానండి ఈ వ్లాగ్ ఛానల్. అసలు ఇప్పటికి దీనికి మానిటేషన్ అప్లై బటనే రాలేదు, దానికి అప్పుడే బటన్ వచ్చేస్తుంది, ఇంకా అన్నీ అయిపోతున్నాయి. దానికైతే 4 వీడియోలకి నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అసలు చాలామంది కూడా సబ్స్క్రైబ్ రావడానికే సంవత్సరం పడుతుంది, ఒక్క 1000 మంది రావడానికి, దానికి 4 రోజులకే 8000 మంది వచ్చారు. టైలరింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉమా ఫ్యాషన్ అండి. ఉమా ఫ్యాషన్ అని టైప్ చేయండి, మీకు డైరెక్ట్గా ఛానల్లోకి తీసుకెళ్తుంది. లేదంటే నేను ఈ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను లింక్ని అయితే, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తోటకూర వేపుడు ఏం చూస్తారండి, సాయంత్రం స్నాక్స్ అయితే చేశాను, అదైతే వడాపావు చేశాను, అదైతే చూసేయండి. కొంచెం జీలకర్ర, మెంతులు, ఈ పచ్చిమిర్చి, అలాగే కొంచెం పచ్చని పప్పును కూడా దోరగా వేయించేసి కరివేపాకేసి, ఇదిగోండి పొటాటోని శుభ్రంగా ఉడకబెట్టాను కదా, ఒకసారి స్మాష్ చేసి ఇందులో వేసాను. సరిపడా ఉప్పు కారాలు వేసేసి కొంచెం కొత్తిమీరని వేసేస్తే కర్రీ కింద రెడీ అయిపోద్ది కదా. దీన్ని ఇలా వడల కింద అద్దేసుకుని ఓ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక బౌల్లోకి శనగపిండిని సరిపడా ఉప్పు కారాలు వాటర్ని యాడ్ చేసి బజ్జీల పిండి మాదిరిగా కలిపేశాను. ఇందులోకి మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప వడల్ని డిప్ చేసి కాగుతున్న ఆయిల్లో దోరగా అటు ఇటు వేయించుకుంటే మనకి వడ సిద్ధమైపోతుంది. ఇంకా ఇదైతే మనం రొట్టెలు అయితే పెట్టేసుకుందాము, వడాపావు కదా ఇది, పావులు అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి చూసారు కదా, మా పిల్లలకి చాలా ఇష్టం. ఇదైతే కడుపు నిండుగా ఉంటుంది ఇది కూడాను. ఇదిగోండి రొట్టెలు అయితే తీసుకున్నాను, ఇవి 5 రూపాయలు అనమాట రొట్టె వచ్చేసి. ఒకసారి టోస్ట్ చేసేసి ఇంట్లోనే గ్రీన్ చట్నీ రెడీ చేశాను, అలాగే మైనస్ కూడా రెడీ చేశాను. ఈ మైనస్లో మస్టర్డ్ ఫ్లేవర్తో చేసుకుంటాం, ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఎలా అనిపించిందో మర్చిపోకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.